చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలను మనము వినబోతున్నాం. అయ్యగారు సాక్ష్యాన్ని విన్నాం. ఎందరు విన్నారు ఆయన సాక్ష్యాన్ని? హల్లెలూయా. రాబో దినాల్లో దేవుడు మిమ్మల్ని కూడా అలాగూ వాడుకోవాలని, అనేకుల మధ్యలో మీరు కూడా సాక్ష్యం కలిగి జీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆకాశమునకు భూమికి సర్వాధికారం కలిగినటువంటి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు గొప్ప దేవుడు, దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు నాయన. రాసుల కంటే మీరు గొప్ప రాసు, అధిపతుల కంటే మీరు గొప్ప అధిపతి. మీరు నాయన సెలవిచ్చారు, సైన్యములకు అధిపతియగు యెహోవా. మీరు నాయన సైన్యానికి మీరే అధిపతినైనా. నీకు వందనాలు. సారు గారిని, వారికి ఇచ్చిన మేడం భార్యను, వారి బిడ్డలను దీవించండి. యెహోషువ చెప్పినట్లుగా నాయన, యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వాళ్ళు యెహోవాని సేవించుదామని. శతాధిపతి కుటుంబం భక్తి కలిగి, భయం కలిగి, అయా ప్రార్థనలో, దాన ధర్మం చేయడంలో వాళ్ళు చేయడం వల్ల ఆ ప్రార్థన మీకు వినబడి పరలోకము నుండి నాయనా మీ దూతను పంపించారు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన మీ చేతులు అప్పగిస్తున్నా. సారు గారిని బలంగా వాడుకోండి అయ్యా. అతనికి అడ్డులు ఆటంకాలు అన్ని నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారి క్రియలను లయపరుస్తున్నా. అద్భుతం చేయండి. కుటుంబం అంతను కూడా దీవించండి. వారి గ్రామంలో అతనికి విరోధంగా లేవకుండా యేసు నామములో వాళ్ళందరినీ రక్షించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యగారు నాయన స్కూల్కి వస్తుండగా వెళుతుండగా రాకపోకలో మీ సన్నిధి, మీ కాపదల తోడుగా ఉండునుగాక. 128వ అధ్యాయంలో నాయన మీరు సెలవిచ్చినట్లుగా, కీర్తనలో అయ్యా 23వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా, 121లో సెలవిచ్చినట్లుగా, ఓ ప్రభువా ద్వితీయోపదేశ కాండము స్తోత్రం 28వ అధ్యాయంలో, ఓ ప్రభువా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయా స్తోత్రం, మీ సన్నిధి, మీ కాపదల, మీ ఆశీర్వాదాలు తోడుగా ఉండునుగా కని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. మరి అందరూ కూడా వాక్యానికి మనం సమయాన్ని ఇద్దాం. కిరణ్ గారు పోయిన వారంలో విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. అయ్యగారు మరి యెర్మీయా గ్రంథం 39:18లో ఆయన మాట్లాడినారు, నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయనను నమ్ముతారో నిశ్చయముగా దేవుడు వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. గనుక నేను నమ్మాను గనక అనేక ఆపదలో యేసయ్య నన్ను తప్పించాడు. మీ మధ్యలో నిలబడిన మీ దాసుని అనేక సమయాల్లో దేవుడు తప్పించాడు. సైకిల్లో నుండి దేవుడు తప్పించాడు. మరి బావి దగ్గర నుండి దేవుడు తప్పించాడు. చెట్టు దగ్గర నుండి దేవుడు తప్పించాడు. కనుక ప్రమాదములో నుండి కూడా 2019లో యేసయ్య నన్ను తప్పించాడు. ఎందుకంటే ఆయన్నే నమ్ముకొని ఉన్నాను. ఆయన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా ఫ్యామిలీ ఆయన్నే నమ్ముకొని ఉన్నది. నేను ఆయన్నే నమ్ముకున్నాను కనుక ఇంతవరకు ఆయన నన్ను తప్పించుచున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, ఆయనను నమ్ముకునే ప్రతి వారిని ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకునే ప్రతి వారిని నీతిమంతుడుగా చేస్తాడు. ఆయన నమ్ముకునే ప్రతి వారిని యేసయ్య హెచ్చిస్తాడు. హల్లెలూయా. యెహోవా నిన్ను నిత్యము ఆదరించి నడిపించును. యెహోవా నిన్ను నిత్యము ఆదరించి నడిపించును. కరువైనను శ్రమలైనను నిన్ను నిత్యము నడిపించును. కరువైనను శ్రమ
ఆదరించి నడిపించును. హల్లెలూయా. నిశ్చయంగా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారిని నిత్యము ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, సారు గారు సమయం ఇచ్చింటే ఇంకా పూర్తి సాక్ష్యాన్ని పంచుకొని ఉంటారు. అవును, ఆయన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేయడా? దేవుని మందిరానికి వచ్చి వెళ్ళడం మాత్రం కాదు, మీరు నమ్మాలి. అప్పుడు కరువైనను, శ్రమలైనను, శోధనైనను, కన్నీరైనను, ప్రమాదమైనను దేవుడు తప్పించి మిమ్మల్ని నడిపించడానికి యేసయ్య సామర్థ్యుడు. ఆయనకు సమస్తము సాధ్యము, మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తమును కూడా సాధ్యము. సార్ గారు నేను వెళ్ళిన చర్చికి వెళ్ళి వచ్చారు. ఆయన అక్కడికి వెళ్తా ఉన్నారంట, ఫుల్ గాస్పుల్ చర్చిలో. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను, మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. అబ్రహాముకు అన్నాడు, శారాకు అన్నాడు, సమస్తము సాధ్యం అన్నాడు. గనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడ ఉన్నా షారు గారు వల్లే ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు సమస్తమును సాధ్యముగా మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తమును కూడా సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియులారా, నేను పరిచర్యకు వచ్చిన దినాల్లో హేళన చేశారు, ఉమ్మారు. వారి మధ్యలో సిగ్గుపరచకుండా ఇంతవరకు పరిచర్యలో వాడుకుంటూనే ఉన్నాడు. వెలివేసినారు మా ఊర్లో. యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల, ఆత్మీయ సంఘానికి వెళ్ళడం వల్ల 3 సంవత్సరాలు వెలివేసినారు. బంధువులు దూరమైనారు, స్నేహితులు దూరమైనారు. అయితే నేను నమ్ముకున్న నా యేసయ్య విడవకుండా నన్ను పట్టుకున్నాడు. నేను ఆయనను పట్టుకున్నా. వేగున లేచి కీర్తనలు 63లో సెలవిచ్చినట్లుగా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు. చిత్తూరు పట్టణానికి నా భార్య బిడ్డలని విడవకుండా తీసుకొని వెళ్ళేవాడు. అప్పుడు దేవుని ప్రియులారా, చాలా తక్కువ టికెట్ అయినా కూడా లేని సమయాల్లో దేవుని ప్రియులారా సైకిల్లోనే వెళ్ళిపోయినా. మా భార్య బిడ్డలని బస్సులో పంపించి టికెట్ లేదని చెప్పి సైకిల్లో వెళ్ళేవాడిని. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మరి దేవుని ప్రియులారా, అక్కడ చెన్నై నుండి తిరుపతికి ఫ్లైఓవర్ ఉంది, హైవే ఫ్లైఓవర్. అక్కడి వరకు నాకు ఆ వరుగుపల్లి అక్కడి వరకు దా టికెట్ ఉండు. అక్కడ దిగేసి నడిచి వెళ్ళేవాడిని. ఎందుకంటే నన్ను దేవుడు పట్టుకున్నాడు, నేను దేవుని పట్టుకున్నా. హల్లెలూయా. కనుక ఆయన్ని నమ్మిన అనేక మంది హీనంగా మాట్లాడినారు, నువ్వు వెళ్ళకూడదు అన్నారు, వెలివేసినారు. ఈరోజు దేవుని ప్రియులారా, అయ్యా నా కోసం ప్రార్థన చేయి. ఎవరు వెలివేసినారో ఆ ఊర్లో వందనాలు చెప్తారు. ఇప్పుడు ఆ ఊర్లో బహిరంగంగా సభలు పెట్టడానికి ద్వారాన్ని దేవుడు తెరిచినాడు. దేవుని ప్రియులారా, ఈరోజు ఆ గ్రామముల నుండి అనేక మంది ఇక్కడ సంఘానికి వచ్చి రక్షణ పొంది మరి ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళు. కనుక దేవుని ప్రియులారా, నేను కేజీ సత్రంలో 93లో కాలరు పట్టి కొట్టాడు నన్ను ఒక అతనుడు. అయ్యగారు ఊరే మిలిటరీ అయినా రిటైర్డ్ అయిపోయినారు. అదే దారిలో కొరవరపల్లికి వెళ్ళేది నేను. ఎప్పుడైతే నన్ను కొట్టారో ఆ క్షణంలోనే ఆ ఊర్లో నాగరాజు అన్న, రామూర్తి అన్న, దేవుని ప్రియులారా, మరి వాళ్ళు 3 అన్నదమ్ములు, వాళ్ళది శ్రీకోరపల్లి. మరి ఒక అన్న ఉన్నాడు, ఇప్పుడు కూడా నాగరాజు అన్న గారు ఉన్నాడు. మరి 2 చనిపోయినారు, రామూర్తి అన్న చనిపోయినారు. దేవుని ప్రియులారా, 2 చనిపోయినారు పెద్దోళ్ళు, ఇంకా ఆయన ఉన్నాడు. ఆ 3 వచ్చి నేను మిద్దె మీద నడిపిస్తూ ఉంటే సత్రంలో, కేజీ సత్రంలో తాళం ఇచ్చినారు నాకు. అప్పుడే ఆ క్షణంలోనే
దేవుని ప్రియులారా, మరి ఆ నెల నుండి ఆ కొలిమి దగ్గర వాళ్ళది రగన్న ఆయన తాళాలు ఇచ్చి, ఇక్కడ నువ్వు నడిపించుకో, వైట్ చేసి ఇక్కడ సున్నం కొట్టి నడిపించుకో అన్నా. ఎందుకు చెప్తున్నానంటే అయ్యగారి సాక్ష్యం ద్వారా చెప్తున్నాను. నమ్మిన వారు సిగ్గుపడరు. హల్లెలూయా. నమ్మినటువంటి వాళ్ళు సిగ్గుపడరు. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగానికి ముందు కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయంలో 5వ వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఒకటి, నమ్మితే దేవుడు సమస్తమును సాధ్యంగా మారుస్తాడు. నమ్మిన వారిని తప్పిస్తాడు. నమ్మిన వారికి స్వస్థత ఇస్తాడు. నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రెండవది, ఆయన తట్టు మనము చూడాలి. హల్లెలూయా. ఎవరు తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. నమ్మిన నీవు నీ జీవితంలో అద్భుతము జరగాలని అనుకుంటే నువ్వు ఎవరిని నమ్మినావో ఆయన తట్టే చూడాలి. ఎవరి తట్టే చూడాలి? మనుషుల తట్టు చూడొద్దు అమ్మ. రాజకీయ నాయకుల తట్టు చూడొద్దు. మీ గ్రామంలో ఉన్న పెద్దోళ్ళ తట్టు చూడొద్దు అయ్యా. నీ స్నేహితుల తట్టు చూడొద్దు. ఎన్నోసార్లు నేను వాళ్ళ తట్టు చూసి, అధికారుల తట్టు చూసి, స్నేహితుల తట్టు చూసి మోసపోయాను. యేసయ్య పరిచర్యకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మరి ఆహార కొరత నిమిత్తము, ఆర్థిక కొరత నిమిత్తం నా స్నేహితుల దగ్గరికి వెళ్దామంటే ఇంట్లో ఉండి కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేది, వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు చెప్పేది, ఆయన వస్తాడు సేవకు అప్పగించుకొని నన్ను డబ్బులు అడగడానికి వస్తాడు. లేదని చెప్పే దేవుని ప్రియులారా, ఒక సేవకుడైతే క్రిస్మస్ డిసెంబర్ 23వ తారీఖులో రమ్మనేసి ఉదయం తీసుకొని వెళ్ళి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి నేను నిద్ర వెళ్తా ఉంటే రెస్ట్ తీసుకోమని ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. ఆ పాస్టర్ అమ్మగారికి చెప్పారు, ఆ పాస్టర్ గారు వస్తారు, డబ్బులు వచ్చిందంటే మీ బిడ్డలకు అందరికీ బట్టలు కొనిస్తాడు, లేకపోతే 24వ తేదీ మధ్యాహ్నం రా. అయితే వారిని నమ్మలా. యేసయ్యను నమ్మినాను గనుక సాయంత్రం 6:45 అక్కడి నుండి ఆ జానకారపల్లి దగ్గర నుండి మరలా ఎంఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కాలంటే దేవుడు ఇద్దరిని పంపించి పాస్టర్ గారు, ఎప్పుడండి అది జరిగిందంటే దేవుని ప్రియులారా 99వ సంవత్సరంలో నా జీవితంలో గొప్ప దేవుడు అద్భుతం చేశాడు. వీళ్ళు నమ్మే మనం సేవకు వచ్చింది, నమ్మి దేవుని దర్శనం ద్వారా కదా మనం వచ్చాం అని చెప్పి విశ్వాసంతో బస్సు ఎక్కడానికి వెళ్తా ఉంటే అప్పుడు ఆ ఇద్దరు ఉద్యోగస్తులు, సంఘానికి వచ్చే ఉద్యోగస్తులు, నా ప్రార్థన వినిన ఉద్యోగస్తులు, నేను తమిళ నుండి తెలుగులో అనువాదం చేసేటప్పుడు వినినటువంటి వాళ్ళు మా విశ్వాసాన్ని చూసి, నా విశ్వాసమును చూసి, మా ప్రయాసమును చూసి నన్ను అక్కడి నుండి షాప్కి తీసుకొని వెళ్ళి మా బిడ్డలకు రెడీమేడ్ కుట్టకుండానే డ్రెస్సులు ఎంతంత వయసు ఉంటుందని నా 3 బిడ్డలకు తీసిచ్చి నా పాకెట్లో ఒక 1000 రూపాయలు పెట్టి నా కోసం ప్రార్థన చేయండి అని పంపినారు ఆ దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు మీకు చెప్పుచున్నానంటే, ఎవరిని నమ్మద్దు, నిన్ను పిలిచిన దేవుని నమ్ము. మొదట నువ్వు ఆయన తట్టే చూడు. కష్టంలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, సారుగారు అన్నట్లుగా నువ్వు నమ్మవలసింది ఆయన్నే. నన్ను నమ్మద్దు, పాస్టర్ నమ్మద్దు. కానీ పాస్టర్ నీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారు, సంఘము భారం కలిగి ప్రార్థన చేస్తారు. నమ్మవలసింది యేసయ్యను మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో దేవుని ప్రియులారా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోయెను. వ్యాపారంలో నష్టమైపోయావా అమ్మా? నీ కుటుంబంలో సమస్యలతో కూడా ఉన్నావా? అప్పు సమస్యలతో కూడా ఉన్నావా? వ్యాధి బాధతో కూడా ఉన్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అయ్యో ఇంకా
తీరని వ్యాధితో కూడా చనిపోతున్నావని బాధపడుతున్నావా? నువ్వు నమ్ము యేసయ్యని. రెండవది, ఆయన తట్టు చూడు. హల్లెలూయా. ఎవరు తట్టు చూడు? దేవుని తట్టు చూడు. దేవుని తట్టు చూడు. హల్లెలూయా. ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. నెంబర్ 1, ఆయనే నమ్మాలి. ఆ చిన్నవాని తండ్రి ఆ చిన్న కుమారునికి మార్కు సువార్త 9వ అధ్యాయంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా స్వస్థత కాల. నీళ్ళుంటే నీళ్ళలో పడవేస్తుంది, అగ్ని ఉంటే అగ్నిలో పడవేస్తుంది. అది మూగే దయ్యము. అది దేవుని ప్రియులారా మరి పడిపోతాడు, మరి నొరగార్చుకొని రక్తం కక్కుతాడు. అటువంటి వాణిని తన తండ్రి ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాడు. వాణిని స్వస్థతపరచలేకపోయాడు. చివరిలో యేసుప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. యేసుప్రభుతో కూడా యేసుప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఇది ఎంతకాలము ఈ కుమారునిలో ఈ బిడ్డలో ఉన్నదని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు అతడు అంటున్నాడు, వీడు చిన్నతనముల నుండియే ఇది వీనిని ఇలా పడదోస్తుంది. 21వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయెను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పండి. నమ్మువానికి చెప్పాలి మీరు. నమ్మువానికి ఏమంట? సమస్తము. హల్లెలూయా. నమ్మే ప్రతి వారి జీవితంలో సమస్తము సాధ్యం. నీ వలనైతే నా మీద కనికరపడి ఏమైనా చేయగలవా అన్నప్పుడు యేసు ప్రభు ఆ చిన్నవాని తండ్రికి చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. మరలా ఆ కింది వాక్యాన్ని మనం చదువుకుందాం. కింది వాక్యాన్ని. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. అప్పుడు నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. మరలా అప్పుడు ఏం జరిగిందంట? మరలా కింది వచనములో, జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి మూగవైన పొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాన్నెంతో విలవిలలాడించి వదిలిపోయెను. హల్లెలూయా. అతనిని విలవిలలాడించి వదిలిపోయింది. ఆ కుమారుని వారి తండ్రికి అప్పగించినాడు. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇవాళ దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే, యేసయ్య ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు, ఆయన నమ్ముతున్నానని వస్తున్నారు. రెండవది, ఆయన సన్నిధిలోకి వెళ్తే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు దావీదు దేవుని మందిరానికి ఉదయకాలంలో వెళ్ళాడు? ఆయన బలమును ఆయన ప్రభావమును చూసి పొందుకోవాలని వెళ్ళాడు. 63వ కీర్తనలో వేగువ చామలు. ఇక్కడ ఎందుకు మీరు రావాలంటే, దేవుని ప్రియులారా, వచ్చిన తర్వాత దేవుని మాటలు వినిన తర్వాత మీరు స్వస్థత పొందుకోవడానికి వారం
వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేసేది కాదు. వారు దయాలు పట్టినటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసేది కాదు. ఆ చిన్న వానికి తండ్రి ఒక్కసారి తీసుకొని వెళ్ళాడు, విడుదల పొందుకున్నాడు, మొదట నమ్మాడు, వాని కుమారునికి విడుదల స్వస్థత దొరికింది. తరువాత దేవుని సన్నిధిలోకి స్వస్థత కోసం వెళ్ళాడా? ఈరోజు అనేక మంది సంఘానికి వస్తున్నారు, కానీ పాస్టర్ రాత్రుల్లో మరలా నాకు చెడ్డకళ్ళు వస్తాయి పాస్టర్, రాత్రుల్లో దయాలు నన్ను ఆటంకం చేస్తాడు పాస్టర్, నాకు భయం కలిగింది పాస్టర్, మరలా నాకు ఈ బలహీనత, ఈ వ్యాధి మరలా నాకు వచ్చింది పాస్టర్, ఈ దయ్యం నాలోకి మరలా వచ్చింది పాస్టర్ అంటారు. నేను చెప్తున్నాను, ఇంకా పూర్తిగా మీరు యేసుప్రభు స్వస్థత పరుస్తాడని చెప్పి యేసుప్రభుని మీరు ఉండడం వల్ల, అపనమ్మకంగా ఉండడం వల్ల మిమ్మల్ని సాతానుగాడు మరలా మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మీరు నమ్మి స్వస్థత పొందుకున్నారో ఆ సమయంలోనే యేసుప్రభుకి నీ హృదయంలో, నీ ఇంటిలో ఆయనకు స్థలం ఇవ్వాలి. ప్రకటన 3:20 చెప్తున్నాడు, ఇదిగో తలుపునద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము వినిన ఎడల మరి తట్టుతున్నప్పుడు స్వరమిని తలుపును తెరిస్తే వారి ఇంట్లోనికి నేను వెళ్తానన్నాడు. వాడు నాతో కూడాను, నేను వానితో కూడాను ఇద్దరు కలిసి భోజనము చేసేదము అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చావు అయ్యా, నీ ఇంట్లో స్థలం ఇచ్చావా యేసుప్రభుకి? నీ హృదయం అనే తలుపును తెరిచావా? నువ్వు ఈ చిన్నవాని కుమారుడు, నేను చెప్తున్నాను, నమ్మడం అంటే అతని హృదయంలో నమ్మి విశ్వాసం ఉంచాడు. ఆయన హృదయాన్ని, ఆ తండ్రి హృదయాన్ని దేవునికి అప్పగించాడు. ఖచ్చితంగా దేవుడు నా కుమారునికి స్వస్థత పరుస్తాడని వాళ్ళ కుమారునికి అద్భుతాలు, స్వస్థత జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నా సహోదరుడు లాజరు బ్రతకగలగడా? పునరుద్ధాన దినంలో కదా మా సహోదరుడు లేస్తాడు. మార్తా నువ్వు తొందరపడుతున్నావు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25 చదువుకుందాం. అందుకు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. ఈ మానుకునింది అదే ఆమె విశ్వాసం. పునరుద్ధాన దినంలో కదా ప్రభువా మా సహోదరుడు లేస్తాడు, నువ్వు పునరుద్ధానం అయినప్పుడు మరణాన్ని గెలిచి లేచిన తర్వాత 3వ రోజు పునరుద్ధాన దినములో కదా లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏం చెప్తున్నాడంటే 25లో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోవడు. హల్లెలూయా, ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. హల్లెలూయా. ఈ మాట నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే నీ సహోదరుడు లాజరు బ్రతకతాడు. దేవుని ప్రియమైన వారిలారా, 40వ వచనంలో అదే అధ్యాయంలో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో కూడా చెప్పలేదా? మహిమను చూస్తావని ఆయన ఒక్క మాట చెప్పాడు. 4 దినాలు అయిపోయింది, సమాధి చేయబడి ఆ బండరాయిని తీయమన్నాడు. లాజరు లేచి బయటికి రా అన్నాడు. వెంటనే లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడలారా,
43వ వచనములో మీరు చదివితే అదే అధ్యాయములో ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. చప్పట్లు కొడదాం. నువ్వు ఇంకా జీవిస్తూ చనిపోయిన వారి వలె బ్రతుకుతూ ఉన్నావా? నీ కట్టులను విప్పడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. వారిని కట్టులు విప్పండి, ఎందుకంటే చనిపోయిన వారిని బట్టలతో కూడా చుట్టి రోమాలతో కట్టేసి ఉంటారు, నారతో కట్టేసి ఉంటారు. వాడు అలాగే లేచి బయటకు వచ్చాడు. దేవుని ప్రియమైన వారులారా, నీ కట్టులను విప్పడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. అది ఎవరి కట్లంటే నమ్మే ప్రతి వారి బంధకాలను కట్టులను విప్పడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. విప్పబడిన తరువాత మరలా నువ్వు పాపాన్ని కప్పుకుంటే నువ్వు వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా నువ్వు చీకటిలోకి వెళితే, అంధకారంలోనికి వెళితే మరలా నువ్వు సాతాను చేత బంధింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు అన్నట్లుగా మరి ఒక భయంకరమైన విగ్రహ ఆరాధన కుటుంబంలో కల్దీలు ఊర్లో తారాహు కుమారుని యేసుప్రభు అబ్రహామును పిలిచాడు. వాళ్ళు వృత్తి ఏమంటే వాళ్ళు బొమ్మలు చేసి ఆ బొమ్మలకు పెయింట్ కొట్టి ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి తల మీద మోసుకొని వెళ్ళి అమ్మే కుటుంబంలో నుండి దేవుడు అబ్రహామును పిలిచినాడు. నన్ను దేవుడు పిలిచాడు. డిపోలో పనిచేస్తూ రాత్రిలో నిద్రపోతున్నప్పుడు అయ్యగారిని పిలిచి ఉన్నాడు. సార్ గారిని, ప్రిన్సిపాల్ గారిని, జాషువా గారిని పిలిచి ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ పిలిచినాడా దేవుడు? అయ్యగారు అన్నట్లు పిలిచుంటే నీ జీవితాల దేవుడు అద్భుతాలు చేసి ఈ అద్భుతాలు అనేకులకు తెలియపరిచి ఈ సంఘము చాలదు. అయ్యగారు అన్నట్లుగా రాబో దినాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం, 3వ ఆరాధన ఇంగ్లీష్లో నడిపించాలని చెప్పి అయ్యగారు ప్రవచించినట్లుగా ప్రవచించినారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము చాలనే చాలు. వారానికి నెలకొక విశ్వాసి ఒక్క ఆత్మకు స్వార్థ చెప్తే, మీలో జరిగిన అద్భుతాలు చెప్తే, మీ అడ్రస్ చెప్తే ఇది చాలదు. ఈ మందిరం చాలదు. పనులకు వెళ్ళాలని మొదటి ఆరాధనకు ఫుల్గా అయిపోతారు. ఇంకా అనేక మంది ఆగిపోయినారు. ఇది సాతాను పన్నగం. మందిరానికి వెళ్ళొద్దు, వాక్యాన్ని వినొద్దు. అందుకే నమ్మి నువ్వు రావాలి. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ఉన్నారు. వారి డ్యూటీలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఏ కార్యమైనా, చిన్న కార్యమైనా కూడా సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరును దేవుడు బ్రతికించాడు. దేవుని ప్రియులారా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని చెప్పి లాజరును దేవుడు సమాధిలో నుండి లేపి అతని యొక్క రోమములు, కట్టులంతా కూడా విప్పమన్నాడు. సజీవుగా అతడు లేచి అందరితట బ్రతికినట్లుగానే సాక్ష్యాన్ని అక్కడ ఉన్న జనాలందరూ కూడా చూశారు. 4వ రోజు అతన్ని బ్రతికించాడు. మిమ్మల్ని కూడా సజీవంగా బ్రతికించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 15:6లో, గలాతీయులు 3:6లో అబ్రహాం గురించి చెప్పబడుతుంది. ఆదికాండము 15:6లో చదువుకుందామా? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అదే పౌలు గారు కూడా రాస్తూ గలాతీయులు 3:6లో కూడా చెప్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మిన ప్రతి వారిని నీతిమంతులుగా చేస్తాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఒక భయంకరమైన విగ్రహ ఆరాధన కుటుంబంలో నుండి
పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి, నేను ఎలాగైతే మా ఊరుని విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఇక్కడికి వచ్చానో అలాగ మీరు నమ్మితే మిమ్మల్ని నీతిమంతులుగా దేవుడు చేస్తాడు, నీతిమంతులుగా దేవుడు మారుస్తాడు. దేవుని ప్రియులారా, నమ్మే ప్రతి వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అప్పు సమస్యలు ఉన్నారా, మీ అప్పులు తీరుస్తాడు. అయ్యగారుకు తీర్చినట్లుగా తీర్చుచున్నట్లుగా మీకు తీర్చడానికి శక్తిమంతుడుగా ఉన్నారు. మా ఇంటి దగ్గరికి ప్రతిరోజు వచ్చేది మా నాన్న చేసిన అప్పుల కోసం. దేవుని నమ్మినాం, మా జీవితంలో దేవుడు సిగ్గుపరచకుండా అప్పులు తీర్చడానికి ద్వారాలను తెరిచినాడు. దేవుని ప్రియులారా, దేవుని పరిచయంలో ఇంతవరకు మమ్మల్ని తోకగా చేయకుండా తలగా మరి ఉంచి ఉన్నాడు. సిగ్గుపరచకుండా మమ్మల్ని వెలుగుగా మార్చి ఉన్నాడు. ఈ వేళలో రండి పోదాం. యెర్మీయా 17వ అధ్యాయము 7వ వచనములో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. రెండవది, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఎవరైతే యెహోవాని నమ్ముకుంటాడో వాడు ధన్యుడు. మూడవది, వానికి ఆశ్రయంగా ఉంటాడు. నెంబర్ 1, దేవుని నమ్ముకున్నాడు చిన్నవాని తండ్రి. ఆ చిన్నవానికి స్వస్థత కలిగింది. నమ్మే ప్రతి వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అమ్మా, నీ కొడుకు మారలేదా? నీ భర్త ఇంకా త్రాగుడు నుండి మానలేదా? అమ్మా, నీ కొడుకు నీకు లోబడకుండా ఉన్నాడా? నీ భార్య నీకు లోబడకుండా ఉందా? నువ్వు నమ్ముకుంటే నిశ్చయంగా నీ భార్య రక్షింపబడుతుంది. ఆ చిన్నవాని కుమారునికి స్వస్థత కలిగింది. నీ జీవితంలో కూడా నువ్వు నమ్ముకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరిని నమ్మద్దో, యేసుప్రభుని నమ్ము, నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని నమ్మే ప్రతి వారికి దేవుడు స్వస్థత ఇస్తాడు. రెండవది, దేవుని నమ్ముకునేవాడు నిశ్చయంగా ధన్యుడుగా మార్చబడతాడు. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఎవరికి? దేవుడు వాళ్ళకి ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన వారలారా, అది మనం చదువుకుంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము. ఈ సామెతల గ్రంథములో సొలొమోను రాసినటువంటి ఈ సామెతలు మనం చదివితే, యెహోవా బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి వాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. గనుక ఎవరైతే నమ్ముతారో ఆయనను, ఆయన నామాన్ని నమ్ముతారో వారికి ఆయన ఆశ్రయంగా బలమైన దుర్గంగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన బలమైన దుర్గం, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు కేడం, ఆయనే మనకు దుర్గం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంతవరకు నమ్మకుండా ఉన్నావా? నమ్ముకో. బురదలో ఒక కాలు, నీటిలో ఒక కాలు పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఎక్కడో కాలు, బురదలో ఒక కాలు, మిట్టలో ఒక కాలు పెట్టుకోవద్దు. దేవుని నమ్ము, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు దేవుని నమ్మితే నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. నెంబర్ 3, ఆయన అన్నాడు ఆశ్రయముగా నీకు ఉండును, ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. నెంబర్ 3, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన దాన్ని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చింత నొందదు. ఎన్ని సమస్యలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, చుట్టూ
చుట్టూ మన విరోధులు లేచిన వాడు చింత నొందనే నొందడు. వర్షం లేని కాలములో కూడా అది కాపు మానదు. నువ్వు ఎక్కడ నాటబడాలి? ఒక జలముల గురించి మాట్లాడుతాడు. ఏది మాట్లాడుతున్నాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, ఒక నీళ్లు ప్రవహిస్తుంది కదా, ఒక నది, ఒక కాలువ, దాని ఓరన నాటబడిన వాడుగా ఉండాలంటున్నాడు. ఆ కాలువ ఎవరంటే, ఆ జీవ నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీవు ఆ జీవ నది ఓరన నాటబడినటువంటి వారుగా ఉండాలి. ఆ జీవ నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఇక్కడ యెర్మీయా ప్రవక్త చెప్పుచున్నాడు, ఆ జలముల ఓరన నాటబడిన చెట్టుగా ఉండాలి. దేవుని ప్రియులారా, అప్పుడే వెట్ట కలిగిన, వేడి కలిగిన ఆ చెట్టు ఆ వడదెబ్బకు ఎండిపోదంట. హల్లెలూయా. ఆకులు రాలిపోదంట. అది ఎప్పుడు వర్షం లేకపోయినా కూడా పచ్చగా ఉంటుందంట. కాపు మానదంట. అందరూ చెప్తా ఉంటారు, ఈ సంవత్సరం లేటుగా వర్షం రావడం వల్ల విత్తనములు వేసేవారు, వేరుశనగ వేసేవాళ్ళు కొందరు వేశారు, కొందరు వేయలేకపోయారు. వేసినది కూడా సరైనటువంటి రీతిలో అది మొలకెత్తక అవి లోపలనే మాడిపోయింది అంటున్నారు. నేను చెప్తున్నాను, అది కాదు, దానికి పోలుస్తున్నాడు దేవుడు. యెర్మీయా ప్రవక్త అంటున్నాడు, జలముల ఓరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. అదే దావీదు కీర్తనలో 1వ అధ్యాయంలో దావీదు భక్తుడు మరి ఈ కీర్తనలో రాస్తూ ఆయన చెప్పుచున్నాడు ఏమంటే, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ వచనంలో, అతడు నీటి కాలువల ఓరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. చప్పట్లు కొడదాం. అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. నువ్వు ఏమేమి చేయాలని తీర్మానం చేసుకున్నావు, దేవునికి ప్రియం లేనిది కాదు. దేవునికి ప్రియమైన కార్యాలు చేయాలని నీ పనిలో పూనుకుంటావో దాంట్లో నిన్ను సఫలం చేస్తాడు. నీ కుటుంబ కార్యంలో సఫలం చేస్తాడు. నీ ఉద్యోగ రీతిలో సఫలం చేస్తాడు. అమ్మా, నీ వైద్య విషయంలో దేవుడు సఫలం చేస్తాడు. డాక్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు మీకు 3వసారి సర్జరీ చేసి నీ ఎముకను కట్ చేసి ఒక 2.5 ఇంచ్ కట్ చేసి ఈ పక్క ఆ పక్క జాయింట్ చేస్తాం, అతకలేదంటే కాల్ తీసేస్తాం. మీరు వెళ్ళి ఫిజియోథెరపీ అక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు, అక్కడ వెళ్ళి చూడండి, 2 కాళ్ళు తీసేసిన వాళ్ళు, చేతులు తీయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఆయనకి చెప్పాను, నేను ప్రభుని నమ్మాను, యేసయ్యని నమ్మాను. సార్, నా కాలు తీసివేయబడదు, మీరు సర్జరీ చేస్తే చాలు. సర్జరీ చేసేటప్పుడు ఆయన దిగి వస్తాడు. నేను ఆ సర్జరీ థియేటర్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు వాళ్ళందరికీ చెప్తున్నారు, ఈయన దైవ సేవకులు, పాస్టర్ గారు, వీరు ఈయనకు బాగా చేయాలి. దేవుని ప్రియులారా, ఈ 3వసారి సక్సెస్ అయింది. నిలబడుతున్నాను. కాలు తగ్గిపోయినా పౌలు గారు అన్నట్లు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వేళలో
అద్భుతంగా దేవుడు మీ మధ్యలో నిలబడడానికి నన్ను ఉంచి ఉన్నాడు. నేను ఎక్కడ నిలబడినానంటే వెట్ట కలిగిన కూడా భయపడకుండా, నా ఆకులు చెట్లు రాలిపోయినట్లుగా రాలిపోకుండా పచ్చగా ఉన్నట్లుగా నేను పచ్చగానే ఉన్నాను, భయపడకుండా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. అనేకులకు సువార్తను చెప్పుచున్నాను. నిన్న కూడా ఒక అతనికి సువార్త చెప్పాను. ఇక్కడ ఎక్కడో దూరం నుండి వచ్చినటువంటి ఆయన చిత్తూరు పట్టణంలో 3 రోజుల మీటింగ్లో మే నెలలో వచ్చాడంట. నా సాక్ష్యం వినడానికే నిన్న ఇక్కడికి వచ్చాడు. ఆయనకు ఒక 15 నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకున్నా. దేవుని ప్రియులారా, మీరు ఎక్కడ నాటబడాలంటే జలముల యుద్ధ. ఆ జలము ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ చెరువుల నుండి వెళుతున్న ఆ కాలువల నీళ్లు ఆగిపోవచ్చు, సముద్ర నీళ్లు ఆగిపోవచ్చు, నది నీళ్లు ఆగిపోవచ్చు. యేసుక్రీస్తు అనే జలము ఆగనే ఆగదు. హల్లెలూయా. నువ్వు త్రాగుచున్న నీళ్లు దప్పికెత్తుతుంది. నేను ఇచ్చు నీళ్లు ఎన్నటికి నీకు దప్పికే ఎత్తదని చెప్పిన మాటను వినిన వెంటనే యేసుక్రీస్తుని తెలుసుకొని, దేవుని ప్రియులారా, నీకు ఉన్నది ఇప్పుడు నీ పురుషుడు కాదు, నీకు 5 మంది భర్తలు అని చెప్పాడు దేవుడు. ఆ సమరయ స్త్రీతో ఒక్క ఆమెకు స్వార్థను చెప్పగా ఆమె ఊరోళ్ళందరినీ యేసు ప్రభుకు దగ్గరికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. యోహాను 4వ అధ్యాయంలో దేవుని ప్రియులారా, మీరు చదవద్దు, ముగించబోతున్నాను. ఒకటి నమ్మాలి. నమ్మిన వాడు ధన్యుడు. వాడు ఎక్కడ నాటబడతాడంటే జలముల యొద్ద. దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడి ఉంటాడు. వాని వెట్ట కలిగిన వాడు భయపడడు. వానికి ఆకులు రాలిపోదు. అయ్యో ఆహారం లేదే, అయ్యో మరి డబ్బులు లేదే, వాడు చింత నొందడు. వాడు కాపు కాస్తనే ఉంటాడు, అంటే ఫలం ఇస్తానే ఉంటాడు. ఆయన చెప్పాడు ఈ కీర్తనలు 1వ అధ్యాయంలో 3వ వచనంలో, అతడు చేయనదంతయు సఫలమగును. ముగించబోతున్నాను. కారణము ఏమంటే, దేవుని ప్రియులారా, మీరు 4వది నీటి కాలువ ప్రభువైన యేసుక్రీస్తుగా ఉన్నాడు. మీరు నాటబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. మీ వేరు లోతుగా వెళ్ళాలి. యేసుక్రీస్తులోకి లోతుగా వెళ్ళాలంటే, లోతుగా అయ్యగారు చెప్పినట్టు, సార్ గారు చెప్పినట్టు మీరు వాక్యాన్ని విని నాటబడాలి. మీరు ఒక క్షణం ప్రార్థన చేస్తే మీ జీవితాల దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకవేళ ఒక ఆలస్యమైన నువ్వు ఆపుకోవద్దు. ఆయన నమ్ము, ధన్యుడుగా ఉంటా. నువ్వు ఆయన దగ్గర నాటబడినటువంటి వాడుగా ఉన్నావు, నాటబడు. మరలా వేరే స్థలంలో వెళ్ళి నాటబడద్దు. చర్చికొస్తే యేసయ్యలో నాటబడినట్లు, చర్చిని విడిచిపెట్టి వెళితే లోకంలో నాటబడినట్లుగా ఉండొద్దు. యేసుని నమ్ముకో. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మాకు చేసిన అద్భుతం, ఇక్కడున్న వారి జీవితంలో చేసిన అద్భుతం, షారు గారి జీవితంలో చేస్తున్న అద్భుతం, మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభు రాకడ ఆలస్యమైతే, దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని వాక్యాలు మనము ధ్యానము చేసుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయనకు నువ్వు దేవునికి ఇష్టడుగా మారుతావు. నిన్ను ఫలమిచ్చేవాడుగా మారుస్తాడు. ఆయన నిన్ను తప్పిస్తాడు. ఒకటి, నమ్మితే తప్పిస్తాడు. రెండవది, ఆయనకు ఇష్టడుగా మారితే, మీరు కీర్తనల గ్రంథము 18:19 ఇంట్లో చదువుకోండి. ఆయనకి ఇష్టలను దేవుడు తప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. అందరూ కూడా అప్పగించుకుందాం. మనందరూ కూడా అప్పగించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నాయనా వందనాలు నాయనా. అయ్యా, చిన్నవాని కుమారుడు నమ్మాడు, షారు గారు నమ్మారు. ఆయన జీవితంలో అద్భుతములు చేశారు, ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. అలాగే నాయన, నమ్మువారు ధన్యులు అన్నారు. వాళ్ళకి మీరు ఆశ్రయంగా ఉంటారు అన్నారు. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు అన్నారు. వారి వేరు లోతుగా తనబడుతుంది అన్నారు. కీర్తనలు 1:3 చెప్పారు, నాయన మీరు నీటి కాలువల ఓరన నాటబడాలి అని. అయ్యా, అది ప్రభువా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునని. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు ఆరాధనలో, ఇంతవరకు నా ప్రభువా కీర్తనలో మీరు మహిమ పొందారు. సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందారు.
వాక్యం ద్వారా మీరు మహిమ పొందారు. వచ్చిన వారు వచ్చిన రీతిగా వెళ్లకుండా నీ బిడ్డలందరినీ నమ్మి వారి జీవితాలు అద్భుతాలు పొందుకోవడానికి దయచేయమని మాకు ముందున్న కానుకల భాగాన్ని మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.